ఈ సంక్రాంతికి 'దిల్ రాజు' గారు ఆయన మూవీస్ అయితే స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే 'గేమ్ చేంజర్' ఆయన ప్రొడ్యూస్ చేశారు. అలాగే సంక్రాంతికి ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకోటి ఏంటంటే 'డాకు మహారాజ్' సంబంధించిన నైజాం రైట్స్ కూడా ఆయన తీసుకున్నారు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు వచ్చే 3 సినిమాలు కూడా ఆయన హస్తం ఉంది. సో ఆయన ఖచ్చితంగా ఆయనకే ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ మూవీస్ పోతే ఆయనకే లాసెస్ వస్తుంది. బట్ ఈ సంక్రాంతి మాత్రం ఆయనకి స్పెషల్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు నిన్న సంక్రాంతికి వస్తున్న సినిమా సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. దానికోసం ఒక చిన్న ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు అనమాట. ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఏంటంటే సినిమాలకి మంచి వైబ్ ఇస్తారు అనమాట. అంటే అక్కడున్న ఆడియన్స్ ఎక్కువ వైబ్ ఇస్తారంట మూవీస్కి. బట్ తెలంగాణలో కొంచెం కళ్ళుకి మటన్కి ఇలా వైబ్ ఇస్తారు అన్నట్టుగా ఆయన మాట్లాడారనమాట. దీనిపైన కొంతమంది సీరియస్ అవుతుంది. ఖచ్చితంగా ఆయన అన్న మాటలో మాత్రము తప్పు ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలంగాణకు సంబంధించి ఓన్లీ ఒక్కడి ఇద్దరు అంటే అది వేరే విషయం. తెలంగాణ మొత్తాన్ని కూడా అన్నారు. ఇప్పుడు చాలా మంది ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంటే, ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? హైదరాబాద్, తెలంగాణలో ఉంది. అండ్ మీరు అందరు కూడా ఎక్కడ ఉంటున్నారు? ఆంధ్ర వాళ్ళు అయినప్పటికీ కూడా తెలంగాణలో ఉంటే ఇక్కడే సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. సినిమాలు అన్ని ఇక్కడే అవుతాయి. అన్ని ఈవెంట్స్ కావచ్చు అన్ని కూడా ఇక్కడే అవుతాయి. సో అలాంటిది మీరు ఇక్కడ వాళ్ళ గురించి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అంటే ఆయన విషయంలో రైట్ అయి ఉండొచ్చు, కానీ ఎదుటి వాళ్ళకి అది ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ కదా. సో ఇప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో అన్నప్పటికీ ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అది ఒక అంటే నెగిటివ్ గా అర్థమవుతుంది ఖచ్చితంగా. సో అంటే ఆయన ఏమన్నారంటే, ఇక్కడ ఎక్కువ పార్టీస్, ఇప్పుడు మనం చిన్న ఫంక్షన్ జరిగినా కూడా మన తెలంగాణలో ఏంటంటే బాగా పార్టీ చేసుకుంటారు. అంటే పార్టీ ఎంజాయ్ చేయడం కానీ, సో బాగా అంటే చాలా చిల్ మోడ్ లో. సో ఇప్పుడు పెళ్లి జరిగినా కూడా, లేదంటే ఏదైనా బారాత్ జరిగినా కూడా, చాలా దావత్ అయినా ఖచ్చితంగా అదొక మటన్ అనేది ముక్క సుక్క అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే, అదేమి ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా అనడానికి, ఎప్పటి నుంచో కూడా ఉంది. మీరు వచ్చినప్పుడు ఉంది, మీరు రాకపోయినా ఉంటది, మీరు వెళ్ళిపోయినప్పుడు కూడా ఉంటది. సో అట్లాంటిదని ఒక పాయింట్ గా తీసుకొని ఇప్పుడు అందరి ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మీరు నార్మల్ గా మీ మనసులో ఏ ఉద్దేశం ఉందో అది వేరే విషయం. అది కూడా ఒక సినిమా అంటే ట్రైలర్ ఈవెంట్ లో మాట్లాడడం అనేది కరెక్ట్ అని కొంతమంది అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు అంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు అది నిజమే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఒక పాయింట్ తగులుతుంది అనమాట. సో అందుకోసం చాలా మంది అయితే వ్యతిరేకం అవుతున్నారు. సో మరి దీనికి దిల్ రాజు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.